Hello, little buddies and wonderful parents. Welcome to third story of our Chitti Advi Kathalu series in Story Time with Mama. నానా ఎప్పుడైనా స్కూల్లో అందరూ చేయగలిగే పని మీరొక్కరే చేయడానికి స్ట్రగుల్ అయ్యారా? అందరూ ఈజీగా చేయగలుగుతున్నారు. నాకెందుకు ఇలా ఇబ్బంది అవుతోంది చేయడానికి అని బాధపడ్డారా ఎప్పుడైనా? ఎగ్జాక్ట్‌లీ ఇలాగే మన స్టోరీలోని బొజ్జు ఎలిఫెంట్ కూడా ఇలాగే ఫీల్ అయింది. అందరి నోస్‌లు చిన్నగా భలేగా ఉన్నాయి. నా తొండం మాత్రం ఇంత పెద్దగా ఉంది. ప్రతి పనిలో అడ్డంగా తగులుతోంది నాకిది అని అనుకుందంట. అందరి నోస్‌లు చిన్నగా ఉన్నట్టే నా తొండం కూడా చిన్నగా ఉంటే బావుండు అని అనుకునేదంట మన బొజ్జు ఎలిఫెంట్. ఒకవేళ దాని కోరిక నిజమైతే ఏం జరుగుతుంది? ఇవాళ మన అడవిలో ఏ జంతువులో ఏ ఫీలింగ్ దాగుందో చూసేద్దామా మరి? ఒకరోజు అడవిలో తెల్లారిందంట. పక్షుల కిలకిలా రాగాలతోటి అడవంతా మార్మోగిపోయిందంట. మన చిట్టి మంకీ ఏమో ఒక చెట్టు మించి ఇంకో చెట్టు మీదకి జంప్ చేస్తూ గుడ్ మార్నింగ్ అడవి అందట. మన చిల్లి పెంగ్విన్ ఏమో ఫ్యాన్ ఊపుకుంటూ గుడ్ మార్నింగ్ కాదు ఇది హాట్ మార్నింగ్ అందట. అప్పుడే మన బొజ్జు ఎలిఫెంట్ పెద్ద బుట్ట నిండా పళ్ళతోటి వస్తుందంట. అప్పుడు మన చిట్టి మంకీ చూసి బొజ్జు ఇవన్నీ నీ బ్రేక్ఫాస్ట్కేనా లేకపోతే లంచ్ డిన్నర్ కూడా ఇక్కడే కానిచ్చేస్తావా అందంట. మన బొజ్జు ఏమో ఏం చేయాలి నా ఆకలికి నేనంటే చాలా ఇష్టం అందంట. ఇంతలో మన ప్రొఫెసర్ ఊహు అదే గుడ్లగూబ వచ్చి ఒక సరదా ఆట ఆడుకుందాం ఇవాళ అని అన్నాడు. అందరూ ఎక్సైట్మెంట్ తోటి చప్పట్లు కొట్టేశారు. మరి ఆ గేమ్ పేరేంటి అని అడిగారు. ఎవరి ప్రత్యేకత వారి బలం, అదే గేమ్ నేమ్. మరి ఎలా ఆడాలి అని అందరూ అడిగారు. అయితే ఎవరికి వచ్చింది వాళ్ళు చేసి చూపించాలి అని అంది అవుల్. ఇప్పుడు మన గేమ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఉడితేమో గబగబా క్షణాల్లో 10 గింజలు తీసుకొని దాచిపెట్టేసింది ఎవ్వరికీ కనిపించకుండా. మన లంబు జిరాఫీ ఏమో ఎత్తైన మామిడి చెట్టు మీద ఉన్న మామిడికాయని తెంపి తీసుకొచ్చింది. మన చిట్టి మంకీ ఏం చేసింది? ఇక్కడున్న పెద్ద చెట్టు మీద నుంచి దూరంగా ఉన్న పెద్ద చెట్టు మీదకి ఒక్క గెంతులో జంప్ చేసేసింది. ఇప్పుడు మన బొజ్జు ఎలిఫెంట్ వచ్చి ఇది నా టర్న్ అని చెప్పేసి స్టార్ట్ చేసింది గేమ్. అది చిన్ని చిన్ని ద్రాక్ష పళ్ళని ఏరుదామని ట్రై చేసింది తన తొండంతోటి. ఒకటి పిక్ చేసింది. జారిపోయింది. స్లిప్ అయిపోతుంది. రెండోది పిక్ చేసింది. మళ్ళీ జారిపోయింది. థర్డ్‌ది పిక్ చేసింది. అది కూడా జారిపోయింది. ఆ జారిపోయిన గ్రేప్స్ అన్నీ మన చిట్టి తల మీద పడ్డాయంట. చిట్టి ఏమో "ఒరేయ్! నన్నెందుకు టార్గెట్ చేస్తున్నావురా" అందంట. మన బొజ్జు ఎలిఫెంట్ మళ్ళీ ట్రై చేసిందంట. కానీ ఈసారి ఆ గ్రేప్ ఫ్రూట్ వచ్చేసి సింహం నోట్లో పడిపోయిందంట. సింహం "ఇదెవర్రా నా నోట్లో ఏశారు? బావుంది" అందంట. అందరూ నవ్వేశారు. చిట్టి కూడా నవ్వేసింది. కానీ లంబు ఒకటి గమనించింది. మన బొజ్జు ఎలిఫెంట్ మాత్రం నవ్వలేదు. అది చాలా బాధగా కనిపించింది. గేమ్ అయ్యాక అందరూ వెళ్ళిపోయారు. మన బొజ్జు ఎలిఫెంట్ మాత్రం బాధపడుతూ ఒక చెట్టు కింద ఒంటరిగా కూర్చుంది. తన తొండాన్ని చూసుకుంటూ. "నువ్వెందుకు ఇలా ఉన్నావు? నీ వల్ల నేను ఒక చిన్న పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను. మన లంబు జిరాఫీకి తన మెడ వల్ల చప్పట్లు దొరికాయి. అండ్ మన చిట్టి మంకీకి దాని చురుకుదనం వల్ల, ఉడతకి దాని వేగం వల్ల. కానీ నా తొండం అందరినీ నవ్విస్తుంది." వెంటనే దాని కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పుడే చిట్టి వెనుక నుంచి వచ్చాడు. అన్నీ విన్నాడు. కానీ మౌనంగా ఉండిపోయాడు. కాసేపు ఆలోచించాడు. ఈసారి ఫస్ట్ టైం చిట్టి నాకు సూపర్ ఐడియా వచ్చింది అని అనకుండా మౌనంగా ఉండి నెమ్మదిగా వెళ్ళి బొజ్జు పక్కన కూర్చున్నాడు. కాసేపు ఆలోచించి అడిగాడు. "నువ్వు నిజంగా నీ తొండాన్ని మార్చుకోవాలనుకుంటున్నావా" అని. అప్పుడు బొజ్జు అవునన్నట్టుగా తలూపింది. అప్పుడు చిట్టి కాసేపు ఆలోచించి అప్పుడే దాని కళ్ళు మెరిశాయి. "ఓహో! నాకు కొత్త ఐడియా వచ్చింది" అని చెప్పిందంట. అప్పుడే మన చిల్లి పెంగ్విన్ వచ్చి "అందరూ పారిపోండి! మళ్ళీ మన చిట్టికి ఐడియా వచ్చింది" అని అరిచిందంట. చిట్టి చుట్టూ చూసేసి "ఇవాళ నువ్వు ఏనుగు కాదు" అందంట. బొజ్జు షాక్ అయిపోయి "అంటే ఏంటి" అందంట. "నువ్వివాళ సూపర్ స్టైలిష్ చిట్టి ముక్కు ఏనుగు." ఇంతలోనే మన ఉడత పరిగెత్తుకుంటూ వచ్చి "ఏం చేస్తున్నారా మీరు" అంది. "ఆపరేషన్ చిట్టి ముక్కు" అందంట చిట్టి. అప్పుడు అందరూ కలిసి ఆకులతోటి, పూలతోటి, అన్నిటితోటి, మట్టితోటి కలిపేసి ఒక చిన్న డూప్లికేట్ ముక్కు, క్యూట్ ముక్కు తయారు చేసి పెట్టారంట మన బొజ్జు ఏనుగుకి. అప్పుడు మన చిల్లి పెంగ్విన్ వచ్చేసి "అరే! ఇప్పుడు నువ్వు అసలు ఎలిఫెంట్‌లా లేవు. ఒక పొటాటోలా ఉన్నావు" అందంట. అందరూ నవ్వేశారంట. ఈసారి మన బొజ్జు ఎలిఫెంట్ కూడా నవ్వేసిందంట. చిట్టి ఏమో "చూసావా? ఇప్పుడు నీ తొండాన్ని ఎవ్వరూ చూడలేరు." అప్పుడు మన బొజ్జు "నిజంగానా?" అని హ్యాపీగా ఫీల్ అయింది. అప్పుడే దానికి కాస్త ఆకలేసినట్టు అనిపించింది. అప్పుడు అరటిపండు తినాలనుకుంది. ఆ ముక్కుతోటి తిని రాలేదంట. సరే మ్యాంగో అయినా తిందాము అని చెప్పేసి మామిడి పండు తెచ్చుకుందంట.
అది కూడా తిని రాలేదట ఆ ముక్కు ద్వారా. అయితే కనీసం వాటర్ అన్నా తాగుతాను అని చెప్పేసి నీళ్ళు తాగుదామని వెళ్ళిందట. అప్పుడు దాని డూప్లికేట్ ముక్కు కాస్త తడిచిపోయిందంట. అప్పుడు చిట్టి మంకీ వచ్చి, "ఈ డూప్లికేట్ ముక్కుకి స్టైల్ మాత్రమే, కంఫర్ట్ లేదు" అందంట. మన లంబు జిరాఫీ మాత్రం నవ్వలేదు. అది నెమ్మదిగా బొజ్జు దగ్గరకొచ్చి, "బొజ్జు, నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా?" అని అడిగింది. అప్పుడు మన బొజ్జు ఎలిఫెంట్ చిన్నగా నవ్వింది. కానీ దాని నవ్వు వెనుక ఏదో బాధ ఉన్నట్టు అనిపించింది. అప్పుడే దూరం నుంచి ఒక చిన్న ఏనుగు ఏడుపు వినిపించింది. "అమ్మా! అమ్మా!" అంటూ విపరీతంగా ఏడుస్తోంది. అందరూ అక్కడికి పరిగెట్టి చూశారు. అక్కడ నది ఒడ్డున ఒక చిన్న ఏనుగు పిల్ల, "అమ్మా! అమ్మా! నా పుచ్చకాయ వాటర్‌లో పడిపోయింది. నదిలో పడిపోయి కొట్టుకుపోతుంది. కాపాడండి ఎవరైనా. నాకది చాలా ఇష్టమైంది. అది నాకు నాన్న గిఫ్ట్ ఇచ్చాడు" అని ఏడుస్తూ ఉందంట. అప్పుడు మన చిట్టి మంకీ కొమ్మ నుంచి వంగి దాన్ని అందుకోవాలని చూసింది. కానీ అందుకోలేకపోయింది. మన ఉడత కూడా ఒక కట్టె సాయంతోటి ఆ పుచ్చకాయని ఒడ్డుకు లాగుదామని ట్రై చేసింది. కానీ దాని వల్ల గూడా అవ్వలేదు. ఎందుకంటే పుచ్చకాయ చాలా బరువుగా ఉందంట. మన జిరాఫీ గూడా తన పొడవాటి మెడతోటి అందుకోవాలనుకుంటే అది వాటర్ లోపలికి ఇంకా ఎళ్ళిపోయిందంట పుచ్చకాయ. అంతలో మన చెల్లి పెంగ్విన్ నేను వాటర్‌లో దిగి ఈత కొట్టి పుచ్చకాయని తీసుకొస్తాను అని వాటర్‌లోకి దిగబోయింది. అంతలోనే అందరూ అరే! నువ్వు ఐస్ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తావు. ఈ నది వాటర్‌లో నువ్వు చేయలేవు అని గుర్తు చేశారంట. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారట. ఇప్పుడేం చేయాలి అని. ఇంతలో ప్రొఫెసర్ ఊహు వచ్చి ప్రశాంతంగా బొజ్జుని అడిగాడంట. బొజ్జు, నీకీ చిన్న ముక్కు కావాలా? లేపోతే ఆ పాప మొహంలో నవ్వు గావాలా? అని అడిగాడంట. బొజ్జు మెల్లిగా తన డూప్లికేట్ ముక్కుని తడిమి చూసుకున్నాడు. ఆ ఏనుగు పిల్ల కళ్ళల్లో నీళ్లు చూశాడు. బాధగా అనిపించింది. గుండె బరువెక్కేసింది. ఏం చేయాలి అని ఆలోచించాడు. బొజ్జు మళ్ళీ ఆ చిన్ని ఏనుగు పిల్ల వైపు చూశాడు. దాని కళ్ళల్లో బాధ, ఆశ, భయం అన్నీ కనిపించాయి. బొజ్జు మెల్లిగా తన నకిలీ ముక్కును తీసి పక్కన పెట్టాడు. మన చిట్టి ఏమో బొజ్జూ అని పిలిచింది. బొజ్జు ప్రశాంతంగా చెప్పాడు. కొన్ని నిమిషాలు అందంగా కనిపించటం కన్నా ఆ చిన్ని ఏనుగు మొహంలో నవ్వు తెప్పించడం ఇంకా ముఖ్యము అని. బొజ్జు తన పొడవాటి తొండాన్ని నదిలోకి చాచాడు. ఒకసారి ట్రై చేశాడు. రెండోసారి ట్రై చేశాడు. మూడోసారి ట్రై చేశాడు. ఈసారి మెల్లిగా తొందరపడకుండా ట్రై చేశాడు. అప్పుడు నెల్లిగా ఆ పుచ్చకాయని ఒడ్డుకు తేగలిగాడు. ఆ చిన్ని ఏనుగు ఆనందంతో పరిగెత్తుకొచ్చింది. మన బొజ్జు ఎలిఫెంట్‌ని గట్టిగా హగ్ చేసుకుంది. తర్వాత తన దగ్గరున్న పుచ్చకాయని గూడా తీసుకొని గట్టిగా హగ్ చేసుకుంది. అప్పుడు ఆ చిన్ని ఏనుగు ఒక ప్రశ్న అడిగింది. "బొజ్జు అన్నయ్య, నీలాంటి పొడవాటి తొండం నాకెప్పుడొస్తుంది?" అని. అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. మన బొజ్జు ఏమో షాక్ అయిపోతూ "ఏమన్నావు?" అని అడిగిందంట. అప్పుడు ఆ చిట్టి ఏనుగు, "నీ తొండం చాలా బావుంది. నేను కూడా పెద్దయ్యాక నీలాంటి తొండం కావాలి నాకు" అని అందంట. అప్పుడు మన బొజ్జు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను దాచేయాలనుకున్నది అది మరొకరి కల అని ఆలోచించింది. అప్పుడే మన ప్రొఫెసర్ ఊహు నెమ్మదిగా ముందుకొచ్చింది. బొజ్జుని నేను నిన్నొకటి అడగనా అని అడిగింది. అడగండి అంది బొజ్జు. నువ్వు పొద్దటి నుంచి నిన్ను నువ్వు ఎవరితో కంపేర్ చేసుకుంటున్నావు అని అడిగింది. చిట్టితోటి, ఉడతతోటి, లంబు జిరాఫీ తోటి అని చెప్పింది. కానీ నువ్వు ఒక ఏనుగుతో పోల్చుకున్నావా అని అడిగింది. బొజ్జు ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయాడు. లేదు అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ప్రొఫెసర్ ఊహు మనం మన కథని ఇంకొకరి పుస్తకంతోటి ఎప్పుడు పోల్చకూడదు అని చెప్పాడు. అందరూ వెళ్ళిపోతుండగా మన చిట్టి మంకీ ఒక్కసారిగా సారీ బొజ్జు అంది. అందరూ షాక్ అయిపోయారు. నేను నీకు సాయం చేద్దాం అనుకున్నాను. కానీ నీ తొండాన్ని మార్చాల్సిన అవసరం లేదని ముందే చెప్పాల్సింది అంది చిట్టి మంకీ. అప్పుడు బొజ్జు ఏం పర్లేదులే నువ్వు నా ఫ్రెండ్‌వే గదా! అయినా నువ్వు నన్ను నవ్వించావు కూడా అందంట. అప్పుడు మన చెల్లి పెంగ్విన్ అయ్యో ఇప్పుడు నేను కూడా ఏడుస్తానేమో అంది. అప్పుడు ఉడతొచ్చేసి ఏడవకు ఏడవకు నీ కన్నీళ్ళు కూడా చల్లగా ఉంటాయేమో అంది. అప్పుడు అందరూ నవ్వేశారు పిల్లలు. ఇవాళ మనకు అడవి ఒక చిన్న విషయం నేర్పింది. మనల్ని మనము వేరే వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటూ పోతే మనలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటో మనకే అర్థం కాకుండా పోతుంది. మనందరిలో కూడా ఎన్నో అందమైన స్పెషాలిటీస్ ఉంటాయి. ప్రతి ఒక్కరిది డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ జర్నీ అండ్ డిఫరెంట్ స్పెషాలిటీ. మనందరిది సేమ్ ఉండకపోవచ్చు. మీకోసం ఇవాళ ఒక చిన్న టాస్క్ ఇస్తున్నాను. అద్దం ముందు నిలబడి మీకు మీరే ఇలా ప్రశ్నించుకోండి. నాలో నాకు నచ్చిన మంచి గుణం ఏంటిది అని. మరి ఫ్రెండ్స్, బొజ్జు తన తొండాన్ని ప్రేమించడం నేర్చుకున్నాడు. మరి మీలో మీకు నచ్చిన విషయం ఏంటి? మీ ధైర్యమా? మీ కైండ్‌నెస్సా? లేపోతే ఇతరులను నవ్వించడమా? లేక బొమ్మలు గీయడమా? ఏదైనా
కమెంట్ చేయండి. నేను మీ కమెంట్‌ని సెలబ్రేట్ చేసుకుంటాను. ఇవాళ ఈ స్టోరీని మీ అమ్మానాన్నలతో చూడండి. వాళ్ళు చిన్నప్పుడు తమను తాము ఎవరితో కంపేర్ చేసుకున్నారో అడిగి చూడండి. ఇంకా వాళ్ళ నోటి నుండి చాలా కథలే వినాలి మీరు. మన బొజ్జు ఇప్పుడు హాయిగా పళ్ళు తింటున్నాడు. అప్పుడు చిట్టి వచ్చి, "బొజ్జు, ఇప్పుడు నీ తొండంతో హ్యాపీగా ఉన్నావా?" అంది. "అవును, చాలా హ్యాపీగా ఉన్నాను" అంది. "అయితే మరి నాకు హెల్ప్ చేస్తావా?" అని అడిగింది చిట్టు. "ఏంటది చెప్పు" అంటే, "నీ తొండాన్ని నాకు కొంచెం అప్పుగా ఇస్తావా?" అంది. "సరే ఇస్తాలే గాని ఎందుకు నీకు?" అని అడిగిందంట బొజ్జు. అప్పుడు మన చిట్టి మంకీ ఏమో, "ఒకేసారి నేను 10 అరటిపళ్ళు తినాలి. అందుకే నాకు నీ తొండం కావాలి" అందంట. నెక్స్ట్ డే మార్నింగ్ మన చల్లి పెంగ్విన్ ఒక గొడుగు, 2 క్యాప్‌లు, 3 ఫ్యాన్‌లు యేసుకొని అడవంతా పరిగెత్తుతుందట. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారట. అప్పుడు చిట్టి వచ్చి, "చల్లి ఏమైంది? ఎందుకిలా పరిగెడుతున్నావు?" అంటే, ఆ సూర్యుడు నన్నే ఫాలో అవుతున్నాడు" అందంట చల్లి పెంగ్విన్. చిట్టి కళ్ళలో ఒక మెరుపు మెరిసిందట. "ఓహో! నాకో సూపర్ ఐడియా వచ్చింది" అందట. అప్పుడు అందరూ, "అరే చిట్టి, ఆ సూర్యుడి జోలికి మాత్రం వెళ్ళకు" అన్నాయంట. చిట్టి అడవి కథలు స్టోరీ సిరీస్‌లో నెక్స్ట్ ఎపిసోడ్‌లో మన చల్లి పెంగ్విన్‌కి ఎండంటే ఎందుకంత భయమో తెలుసుకుందామా? నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలంటే మన ఛానల్ స్టోరీ టైమ్ విత్ మమ్మాని ఫాలో చేయమని మీ అమ్మ నాన్నకి చెప్పండి.